కూడా కేంద్రము చూస్తూ ఉండడం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఎస్, ఒకసారి గెస్ట్లతో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆచార్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు కూడా బలంగా వినిపిస్తోంది, అధ్యక్ష రేసులో ఉన్నారనేది. ఆల్ ది బెస్ట్ ముందుగా. సరే, ఇకపోతే బీజేపీ అధిష్టానం ఏం ఆలోచిస్తోంది? నేను ముందుగా ప్రస్తావించినట్లు ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చగా ఉన్నాయి. మొన్నటి వరకు ఒక సమీకరణం, ఈరోజు సమీకరణాలు మారాయి. పాక్ భారత్ మధ్య ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం తర్వాత అనేది కూడా చాలా బలంగా వినిపిస్తోంది. ఎలా చూస్తారు, ఏం చెప్తారు, ఏం ఆలోచిస్తోంది మీ అధిష్టానం? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ఏం ఆలోచిస్తున్నారు మీరందరూ? నిన్నటి వరకు ఒక అభిప్రాయము, ఈ యుద్ధం తర్వాత ఒక అభిప్రాయం అనే దాన్ని నేను ఏకీభవించను. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము, జాతీయ నాయకులు ఇక్కడ ఏం నిర్ణయం తీసుకోవాలనో ఒకే నిర్ణయం తీసుకుంటారు. కానీ యుద్ధానికి సంబంధించో లేకపోతే ఇతరత్ర విషయాలని ఏదో బేరీ చేసుకొని నిర్ణయం తీసుకుంటారు అనేది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకోసారి సంస్థాగత ఎన్నికల ప్రక్రియలు ఇవన్నీ కూడా యథావిధిగా మామూలుగా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ పుట్టిననాటి నుంచి కూడా క్రమం తప్పకుండా నడుస్తున్నాయి. ఓకే, ఒకవేళ యుద్ధమే జరగకుండా ఉంటే, లేకపోతే ఏదైతే ఆ సంఘటన జరగకపోయి ఉంటే ఇప్పటికల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షతని ఏదైతే ఉంటుందో ప్రకటించబడు. ఎందుకంటే జాతీయ అధ్యక్షుని ఎన్నిక కానీ జాతీయ సమావేశం కానీ నిర్వహించేటువంటి పరిస్థితులలో ఈ రెండు కూడా ఇప్పుడు అన్నిటికన్నా దేశం ముఖ్యం. దేశం మీద పాకిస్తాన్ తీవ్రవాదుల దాడి ఏదైతే జరిగిందో దాన్ని మనం ఎదుర్కోవాలి, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనేటువంటి దాని నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరిగింది. పార్టీ నిర్ణయం, పార్టీ వ్యవహారాలు ఇవన్నీ కూడా 4 రోజులు లేట్ అయినా బాధ ఉండదు పెద్దగా. ఇప్పుడు 4 రోజులు లేట్ తోటి వచ్చే నష్టం ఏమి ఉండదు. దేశం కొరకు మనం చేయాల్సినటువంటి దాని మీద దృష్టి పెట్టి జాతీయ నాయకులు, ప్రధానమంత్రి గారు కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కావచ్చు, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కావచ్చు, ఆ మొదటి అంశం, మొదటి ప్రాధాన్యత అక్కడ ఇవ్వడంతో ఇది ఆలస్యమైంది తప్ప యుద్ధం కంటే ముందు ఒక నిర్ణయం, యుద్ధం తర్వాత ఒక నిర్ణయము అనేటువంటి ఇది ఏమాత్రం కూడా ఉండదు. ఇంతకుముందు మీరు సంఘము చెప్పినటువంటిది, సంఘం ఇవన్నీ కూడా అనేక విధాలుగా, అనేక రకాలుగా అన్ని వర్గాలతోటి, అందరితోటి, రాష్ట్ర నాయకత్వంతో, సీనియర్ నాయకులతోటి అభిప్రాయాలు తీసుకుంటారు. వాళ్ళందరి అభిప్రాయానికి అనుగుణంగా కేంద్ర నాయకత్వము రకరకాలుగా ఆలోచించి. అంటే ఆచార్య గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్, అసలు సంఘ్ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటుందా బీజేపీ, తీసుకోదా అనేది మీ దగ్గర నుంచి క్లారిఫికేషన్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి సంఘ అభిప్రాయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ సంఘ నిర్ణయం తీసుకొని అధ్యక్షుని చేసేటువంటి ప్రక్రియ ఉండదు. భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా ఎన్నికలను నిర్వహించుకొని సంస్థాగతంగా ఎవరిని ఉంచితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయము ఏదైతే కిందికెళ్ళి వచ్చినటువంటిది కావచ్చు, లేకపోతే ఇతరత్ర మీరు అన్నట్టు సంఘ పెద్దలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పార్టీ అభివృద్ధికి ఏమన్నా సూచనలు ఇస్తే ఇవ్వచ్చు. కానీ డిసైడ్ చేసి ఈ వ్యక్తిని పెట్టాలి అనేటువంటి అభిప్రాయము సంఘ్ కూడా ఒత్తిడి తీసుకురాదు. భారతీయ జనతా పార్టీలో నాయకత్వం కానీ, నాయకత్వం చేస్తున్నటువంటి పెద్దలు ఏదైతే అమిత్ షా గారు, నడ్డా గారు, లేకపోతే ప్రధానమంత్రి గారు, పార్టీ నాయకత్వము, ఇన్ఛార్జీలు, సీనియర్ పెద్దలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. అంతేగాని సంఘం ఇగో ఈ వ్యక్తిని చెయ్యాలి అనేటువంటి ఫోర్స్ఫుల్ నిర్ణయం ఎక్కడ కూడా ఉండదు. అది తెలియక చాలా మంది ఆ సంఘం ఒత్తిడి చేసి ఈ వ్యక్తిని చేయాలి, ఈ వ్యక్తిని చేయొద్దు అనేటువంటిగా అనేక రకాలుగా అభిప్రాయాల సేకరణలో కూడా వాళ్ళ అభిప్రాయం కూడా వస్తే వాళ్ళు స్వీకరిస్తారు. అంతేగాని వాళ్ళు నిర్ణయం చేసి భాజపా మీద ఒత్తిడి తెచ్చి
నేను చెప్పిందే చేయాలి లేకపోతే అనేటువంటిది అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. ఓకే.